సో ఈ ఓల్డ్ టెస్టమెంట్ సర్వే అంటే ఏంటంటే, ఈ సర్వేలో మనం ప్రాముఖ్యంగా ముఖ్యమైన విషయాలని నేర్చుకుంటాం. ఏంటి ఆ ముఖ్యమైన విషయాలంటే, ఆది కాండం నుంచి మలాకి వరకు ఎన్ని పుస్తకాలండి? 39 పుస్తకాలు. సో ఈ ఆది కాండం నుంచి మలాకి గ్రంథం వరకు ఉన్నటువంటి 39 పుస్తకాల యొక్క స్ట్రక్చర్ని, థీమ్ని, అలాగే మెసేజ్ అనేది చూస్తాం. అంటే దీని రూపం, ఆ పుస్తకం యొక్క రూపం లేదా విషయం, థీమ్ అంటే విషయం చూస్తాం, మెసేజ్ అంటే సందేశం ఏంటో చూస్తాం. ఇది మనం దీన్ని పాత నిబంధన అవలోకనం అని కూడా అంటారు. ఈ సబ్జెక్ట్ ని మనము పాత నిబంధన అవలోకము అని కూడా ఉంటాం. సో దీన్ని మనము మామూలుగా బుక్ సర్వే అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం చేసేది ఏం సర్వే అంటే, ఓల్డ్ టెస్టమెంట్ సర్వే అంటే అన్ని పుస్తకాలని వరుసగా మనము ఈ అంశాలను, ఈ 3 విషయాలని చూస్తాం అన్నమాట. సో స్ట్రక్చర్ అంటే ఆ పుస్తకం యొక్క రూపము, అసలు అది ఎవరు రాశారు, అది ఎందుకు రాశారు, దానికి సంబంధించినటువంటి అది ఎప్పుడు రాయబడింది, అలాంటి విషయాలన్నీ కూడా మనం చూస్తాం. విషయాన్ని చూస్తాం, అందులో ఉన్న విషయాలు ఏమేమి ఉన్నాయనే వాటిని చూస్తాం. తర్వాత ఆ పుస్తకం నుంచి నేర్చుకునే సందేశం ఏంటి అనేది చూస్తాం. సో ఇది మనం ఓవరాల్గా మనము పైపైన టచ్ చేసుకుంటే ఆ పుస్తకాన్ని మనం చూస్తాం, మెయిన్ అంశాలను టచ్ చేసుకుంటాం. అదే బుక్ సర్వే అంటే ఏంటి అంటే, అందులో వెర్స్ బై వెర్స్ చదువుతాం అనమాట. ఆది కాండం అంటే వెర్స్ బై వెర్స్ చూస్తాం. అది వెర్స్ బై వెర్స్ చూసుకుంటూ వెళ్ళేది కాదు. కాబట్టి మనం వెర్స్ బై వెర్స్ చూడాలంటే ఒక ఆది కాండం మొదలు పెడితే ఒక సంవత్సరం పడుతుంది వెర్స్ బై వెర్స్. కాబట్టి మనం ఏం చేయాలి, ఇది ఒక ఓవరాల్ గా మనం చూసేటువంటి ఈ సర్వేని బేస్ చేసుకొని ఆది కాండం అనుకున్నాం. ఆది కాండంని మనము అసలు అందులో ఉన్నటువంటి దాని రూపాన్ని, ఆ స్ట్రక్చర్ మనం చూస్తాం. ఆ తర్వాత థీమ్ ఏంటో చూస్తాం, విషయం అందులో ఏమేమి ఉన్నాయి అనేది చూస్తాం. ఆ తర్వాత దాంట్లో నుండి మనం నేర్చుకోవాల్సిన సందేశం ఏంటంటే చూస్తాం. సో దీన్ని బేస్ చేసుకొని మనం పర్సనల్గా బుక్ సర్వే చేసుకోవాలి. సో ఇది మనం ఓటీ సర్వేలో మనం చూసే అంశం. కాబట్టి మనం ఆ తర్వాత ఎన్టీ సర్వే చూస్తాం. ఎన్టీ సర్వే అంటే మనకి మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి ఆ 27 పుస్తకాలని ఎన్టీ సర్వే, న్యూ టెస్టమెంట్ సర్వే అంటారు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అన్నమాట. ఎందుకు అంటే మనము ఎన్ని పుస్తకాలు చదివినా, ఎంత స్టడీ చేసినా చివరికి వచ్చేది ఎక్కడికి అంటే బైబిల్ దగ్గరికి, ఈ 66 పుస్తకాల దగ్గరికి రావాలి. కాబట్టి మనకి ఒక్కొక్క పుస్తకాన్ని మనము స్టడీ చేస్తున్నప్పుడు మీరే చెప్తారు, ఇప్పటి వరకు మీరు బైబిల్ చదివినటువంటి మీరు చదివి నేర్చుకున్నటువంటి అవగాహనకి, ఈ సర్వే విన్న తర్వాత మీకు కలిగినటువంటి అవగాహనకి చాలా తేడా మీరు గమనించగలుగుతారు. అదేవిధంగా ఇప్పటి వరకు మీరు బైబిల్ చదివినప్పుడు మీరు తెలుసుకున్నటువంటి విషయ పరిజ్ఞానానికి, అవగాహనకి, ఇప్పుడు మనం బైబిల్ సర్వే చేసిన తర్వాత తెలుసుకున్నటువంటి విషయ పరిజ్ఞానానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. చాలా విషయాలు మనం ఈ యొక్క సర్వేలో నేర్చుకుంటాం అన్నమాట. కాబట్టి మనం చెప్పే ప్రసంగాల్లో కూడా మార్పు వస్తుంది అన్నమాట. మనం చెప్పే సందేశాల్లో కూడా, మనం తీసుకునే బైబిల్ స్టడీస్లో కూడా, మనం బోధించే మన బోధలో కూడా దీని తర్వాత మనకి చాలా మార్పు వస్తుంది. సో ఈరోజు మనము అసలు పాత నిబంధన అధ్యయనం, పాత నిబంధన అవలోకనం అనేది మనం చేసుకోవడానికి ముందుగా అసలు దాని గురించినటువంటి, పాత నిబంధన గురించినటువంటి అవగాహన అనేది మనకు అవసరం. సో నేను ఈరోజు ఆది కాండము అనేది ప్రారంభించను, కానీ దానికి ముందున్నటువంటి అసలు పాత నిబంధన గురించినటువంటి మనకు పాత నిబంధన గురించినటువంటి కొంత చరిత్ర మనకు తెలియాలి. సో అది మనకు అర్థమైనప్పుడు, మనము ఆది కాండం నుంచి ప్రారంభించినప్పుడు మనకు చాలా క్లియర్గా చక్కగా అర్థమవుతుంది అనమాట. సో ఇప్పుడు అసలు వాస్తవంగా పాత నిబంధన అనగానే చాలా మంది
ఆసక్తి చూపించరు. అవునా కాదు చెప్పండి? పాత నిబంధన కానీ బలులు, త్యాగాలు, యజ్ఞాలు, లేకపోతే ఇంకేవో కనిపిస్తూ ఉంటాయి, వాళ్ళ వంశవాళ్ళు కనిపిస్తూ ఉంటాయి. సో చాలా మంది ఆసక్తి చూపించరు. కారణం ఏంటి చెప్పండి? కొన్ని విషయాలు చెప్పండి. పాత నిబంధన చదవడానికి చాలా మందికి వదిలేస్తూ ఉంటారు. కారణాలు ఏంటి తెలుసు, మీకు అందరికి తెలుసు. చెప్పండి. చదివిన అర్థం కావని కొంతమంది, తర్వాత కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుందని, దాంట్లో కొంత కన్ఫ్యూజింగ్ గా అనిపిస్తుంది, కొన్ని అర్థం కావు. తర్వాత రచనా శైలిలో కొన్ని ఆ రచనా శైలిలు, చరిత్రలు, రాజుల గ్రంథాలు, ఇవన్నీ అవి మనకు అర్థం కాకపోవడం అదొక కారణం కావచ్చు. ఇంకా ఏమై ఉంటాయి చెప్పండి? ఇంకా మనకి ఆ పుస్తకానికి సంబంధించిన చరిత్ర, ఏదైనా ఒక బుక్ చదువుతుంది, దాని చరిత్ర, దాని గురించినటువంటి అవగాహన మనకు తెలియకపోవడం కూడా ఒక రీజన్ అవుతుంటుంది. ఇంకా ఇంకేమున్నాయి? అగ్నిగుండాలు దాటించడం. సో ఇదంతా మనకి కొంత అర్థం కాదు, ఎందుకు ఇలా దాటించారు ఏంటంటే దానికి టైం పీరియడ్, చాలా టైం ఉందన్నమాట. టైం పీరియడ్ అంటే ఆ కాలం గురించినటువంటి ఆ టైం గ్యాప్ గురించి అవగాహన మనకు కొంత లేకపోవడం, లేకపోతే భాష, లాంగ్వేజ్ బ్యారియర్స్ అనేవి కొన్ని ఉన్నాయి. తర్వాత కల్చరల్ బ్యారియర్స్ అనేవి మనకి కొన్ని కనిపిస్తూ ఉంటాయి. సో వాటి గురించిన అవగాహన లేకపోవడం, తర్వాత యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకు అర్థం కాదు వెంటనే. అది ఎందుకు ఇట్లా చేస్తున్నాడు తెలియదు, అర్థం కాదు. బలియాగం చేయమంటున్నారు, ఎందుకు అర్థం కాదు. సో ఇట్లాంటి అవి అర్థం కావాలంటే వాటి కల్చర్లోకి వెళ్ళాలి, వాళ్ళ హిస్టరీలోకి వెళ్ళాలి, వాళ్ళ టైం పీరియడ్లోకి వెళ్ళి వాళ్ళ కల్చర్లో అసలు అది ఎందుకు ఆ టైంలో ఎట్లా ఎందుకు రాస్తాడు అనే విషయాలు మనకు అర్థం కావాలి. సో సో ఇట్లాంటివన్నీ కూడా బ్యారియర్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ తెలియకపోవడం వల్ల చాలా మంది పాత నిబంధన కానీ ఫస్ట్ ఏం ఓపెన్ చేస్తారంటే చదివితే కీర్తనలు, లేదంటే సామెతలు. సో మన వాళ్ళ ఇంట్రెస్ట్ ని బేస్ చేసుకొని ఆ బైబిల్ ముద్రించే వాళ్ళు కూడా క్రొత్త నిబంధన బైబిల్లో కీర్తనలు, సామెతలు కలిపేసి ఒక బైబిల్ కూడా తయారు చేశారు. ఇప్పుడు చిన్న ఇంగ్లీష్ బైబిల్ ఉంటుంది అన్నమాట. అందులో ఇక మన వాళ్ళు అందరూ ఓపెన్ చేస్తే పాత నిబంధన కీర్తనలు, లేకపోతే సామెతలు చదువుతున్నారు, లేదంటే కొత్త నిబంధన చదువుతున్నారు. అందుకని వాళ్ళు కూడా ఏం చేశారంటే ఈ క్రొత్త నిబంధన పుస్తకాలతో పాటు ఇప్పుడు వచ్చే క్రొత్త నిబంధన అన్ని ఎలా వస్తున్నాయి అంటే ఆ క్రొత్త నిబంధనతో పాటు కీర్తనలు, సామెతలు కలిపేసి ఇస్తున్నారు అనమాట. సో మిగిలినవన్నీ కూడా మరి బైబిల్ కదా, మిగిలినంతా కూడా దేవుని వాక్కు కదా, దేవుని వాక్కే, అదంతా కూడా లేఖనాలు కదా, దైవ ప్రేరేపితాలు కదా, దైవ ప్రేరేపితాలు. సో సో ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలంటే మనకి ఎందుకు చదవమంటే ఇవన్నీ కూడా మనకి కొన్ని అవరోధాలు అన్నమాట. కాబట్టి వాటిని మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో అది ఎలా తెలుసుకోవాలి అనేది మనం హెర్మోనటిక్స్ లో మనము హెర్మోనటిక్స్ అనేది తెలుసుకున్నాం. సో మరి మన పాత నిబంధన అనేది అసలు మనకి ఎలా వచ్చింది? ఈ ఓటీ అనేది అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ అనేది ఎలా వచ్చింది అంటే చెప్పండి, ఎలా వచ్చింది? పాత నిబంధన ఎలా వచ్చింది మనకి అంటే దాదాపు 30 మంది, ఎంతమంది అండి? 30 మంది, మొత్తం బైబిల్ మొత్తం అయితే 40 మంది, ఓన్లీ పాత నిబంధన 30 మంది విభిన్న రచయితలు, విభిన్నమైనటువంటి వ్యక్తులు చేత మరి దాదాపు 4000 సంవత్సరాల చరిత్ర, 4000 సంవత్సరాల్లో జరిగినటువంటి మరి చరిత్రని, దాదాపు 1000 సంవత్సరాల టైం పీరియడ్ లో మరి దాదాపు 30 విభిన్న రచయితల చేత మరి హిబ్రూ భాషలో, ఏ భాష అండి? హిబ్రూ భాషలో ప్రధానంగా, కొన్ని అయితే అరామిక్ భాషలో, కొన్ని 1-2 అరామయ భాషలో కూడా, అరామిక్ భాషలో కూడా రాయబడినటువంటి మరి గ్రంథం పాత నిబంధన గ్రంథం అన్నమాట. మనం చూస్తే 1947లో కుమ్రాన్ గుహల్లో ఈ పాత నిబంధనకు సంబంధించినటువంటి పుస్తకాలు దొరికాయండి. పాపిరస్ అనే చెట్టు బెరడు మీద
పేపరస్ చెట్టు బెరడం మీద రాసేవాళ్ళు ఈ పాత నిబంధన లేఖనాల్ని. తర్వాత మరి పశువు యొక్క చర్మాన్ని, ఆ చర్మపు బాగా బాగా దాన్ని ఆరబెట్టి ఆ చర్మం మీద రాయడం జరుగుతుంది. కొన్ని మట్టి పలకల మీద కూడా రాయడం జరిగింది. సో ఇవన్నీ కూడా వాళ్ళు రాసినప్పుడు అవన్నీ కూడా మనకి కొన్ని వేల పుస్తకాలు సంఖ్యలో మరి మనకి ఈ కుమ్మరానిగోళం మనకి మృత సముద్రం దగ్గర 1947లో దొరికాయి. అవన్నీ కూడా ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నాం వాటిని యథార్థంగా ఉన్నట్లుగా ఈ లేఖనాలు ఏదైతే మనం ఇప్పుడు చదువుతున్నామో అవి యథాతథంగా అందులో ఉండడం మనం చూస్తాం. అవి మనకి ఏం తెలియజేస్తున్నాయి అంటే లేఖనాల ఖచ్చితత్వాన్ని తెలియజేస్తున్నాయండి. ఖచ్చితత్వాన్ని తెలియజేస్తున్నాయి. సో ఖచ్చితత్వం అంటే కరెక్ట్ అండ్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని అవి తెలియచేస్తున్నాయి. సో మనకి అంత మాత్రమే కాదు, ఈ లేఖనాల గురించి మనకి ఇంకా మనం ఎందుకు ఇది సత్యము, ఈ లేఖనాలు ఎందుకు దైవ ప్రేరేపతని మనం ఎలా నమ్మాలి, ఇవి దేవుడే ఇచ్చిన ఎలా నమ్మాలి అనేటువంటి విషయాలు మనం ఇంకా లోతుగా మనం స్టడీ చేసి చెప్పడానికి మరొక సబ్జెక్ట్ ఒకటి ఉంది. ఆ సబ్జెక్టు బిబ్లియాలజీ. సో ఆ సబ్జెక్టు చెప్పేటప్పుడు మీకు మిగతా విషయాలన్నీ కూడా మీకు నేను ఇంకా లోతుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రస్తుతానికైతే లేఖనాలు మనకి పాత నిబంధన ఎలా వచ్చిందంటే సో ఇలా కుమ్రాన్ గృహలో దొరికాయి. ఈ విధంగా పేపరస్ అనే చెట్టు బెరడు మీద, మట్టి పలకల మీద, చర్మం పశువుల యొక్క చర్మం మీద మరి రాసినటువంటి ఆ పత్రాలన్నీ కూడా అవన్నీ కూడా మరి అవి దేవుడు భద్రపరుచుకుంటూ వచ్చాడు. అవి దొరకడం కూడా జరిగింది 1947లో. సో వాటిని క్యాననైజ్ చేసి అప్పుడున్నటువంటి వాళ్ళందరూ కూడా యూదులు, హిబ్రూ రచయితలు రాసినటువంటి వాటిని భద్రపరిచి వాడుకోవడం కూడా జరిగింది. సో వాటిని మరి ఎలాగా కాపీ చేసే వాళ్ళంటేనండి, ఒక వ్యక్తి చదివేవాడండి. ఒక వ్యక్తి దాన్ని చదువుతా ఉంటే చుట్టూ అక్కడ ఉన్నటువంటి శిష్యులు వాటి మీద రాస్తా ఉండేవాళ్ళంట. మనమైతే ఏం చేస్తాం, ఇప్పుడు ఒక పేపర్ పెట్టి ఎన్ని కాపీలు కావాలంటే 10 కాపీలు అంటే 10 కొడతాడు, వెంటనే 10 కాపీలు వస్తాయి. మరి అప్పుడు వాళ్ళు ఎలా కాపీ చేశారంటే ఒకరి నుంచి ఒకరికి ఎలా వెళ్ళాయి అంటే, ఒక ఆయన కూర్చొని చదువుతూ ఉండేవాడు. చదువుతూ ఉంటే మిగిలిన వాళ్ళు ఇప్పుడు కూర్చొని ఇప్పుడు మాస్టర్ పాఠం చెప్తా ఉంటే మీరు అందరూ రాసుకుంటున్నారు కదా, రాసుకుంటాం కదా మనందరం క్లాస్లో. సో అట్లాగా వాళ్ళందరూ కూడా రాశారనమాట. సో అలా రాయబడి ఇతరులకి అంటే అనేక ప్లేసెస్లో మరి సమాజ మందిరాల్లో వాళ్ళు ఆ విధంగా వాళ్ళని ఆ యొక్క లేఖనాలని వాళ్ళు వాడడం జరిగింది. సో అంత మాత్రమే కాదు, మరి పాత నిబంధన మనం చూసాం, పాత నిబంధన విభజన మనం చూసాం. సో ఈ పాత నిబంధన విభజన మనం చూసినప్పుడు మనం ఎన్ని పుస్తకాలండి పాత నిబంధనలు మొత్తం చెప్పండి? 39 పుస్తకాలు. సో మనకి పాత నిబంధన 39 పుస్తకాలకి బదులుగా మరి యూదుల పాత నిబంధనలు ఎన్ని ఉండే అంటే 24 ఉంటాయండి. యూదులకి ఎన్నండి? 24. మనకి 39. మరి మనకి వాళ్ళకి 24 ఉండి మనకి 39 ఎట్లా వచ్చాయండి అంటే, వాళ్ళు ఏం చేస్తారంటే ఇందులో ఏం మారలా. ఇప్పుడు వాళ్ళు మొదటి దిన వృత్తాంతాలు, రెండో దిన వృత్తాంతాలు అండి, వాళ్ళు ఒకటే దిన వృత్తాంతాలు ఉంటాయి. మనకి మొదటి రాజులు, వాళ్ళకి రెండో రాజులు మనం పెట్టుకున్నాం, వాళ్ళకి ఒకటే రాజుల గ్రంథంతో ఒకటే ఉంటుంది. మొదటి సమయాలు, రెండో సమయాలు మనం పెట్టుకున్నాం, వాళ్ళు ఏంటంటే ఒకటే ఉంటుంది అనమాట. సో ఇట్లాంటి కొన్ని పుస్తకాలు వాళ్ళు ఏక పుస్తకాలుగా అంటే ఒకే గ్రంథాలుగా పెట్టుకుని వాళ్ళ సంఖ్య పెట్టుకోవడం జరుగుతుంది. సో దాన్ని మనం చూస్తే అందుకని వాళ్ళకి ఎన్ని ఉంటాయంటే 24 మాత్రమే ఉంటాయి. సో ఈ 24లో మనం చూస్తే మొదటి 5 పుస్తకాలని వాళ్ళు, మనం ధర్మశాస్త్రం ఉంటాం కదండి, ఈ ధర్మశాస్త్రాన్ని ఏమంటారంటే తోరా అంటారండి. ఏం చెప్పండి? తోరా. ఈ ధర్మశాస్త్రాన్ని తోరా అంటారు. మీకు ఒక వచనాన్ని చూపిస్తాను, చదవండి ఒకసారి.
లూకాసు వార్త 24:44 చదవండి ఒకసారి. లూకాసు వార్త 24:44. సో ఇక్కడ మీరు గమనిస్తే యేసుక్రీస్తు వారు అక్కడ ఆయన మాట్లాడుతూ మోషే ధర్మశాస్త్రం అన్నాడు. ధర్మశాస్త్రము తర్వాత ప్రవక్తల గ్రంథం, రెండోది కీర్తనలు అన్నారు కదండి. సో ఈ వాళ్ళు ఎలా పిలిచేవాళ్ళంటే ఇది 24 పుస్తకాలు ఇలా ఉండే అన్నమాట. వారి పాత నిబంధనని సో ఈ విధంగా పిలిచేవాళ్ళు అన్నమాట. ప్రవక్తలు అనేటువంటి ప్రవక్తల గ్రంథాలు ఏమంటే నెవిం అన్నారు. ఏం చెప్పండి? నెవిం అన్నమాట. కీర్తనల్ని కెతువిం అన్నారు. సో ధర్మశాస్త్రాన్ని తోరా అన్నారు. ఈ ఈ 24 పుస్తకాలను కలిపి వారు ధర్మశాస్త్రంగా వాళ్ళు పిలవడం జరిగింది. ఇందులో ఏమొస్తాయి? కెతువింలో అంటే రచనలు వస్తాయి. ఈ కెతువింలో రచనలు అంటే ఏమొస్తాయంటే కీర్తనలు అనగానే అందులోనే సామెతలు ఉంటాయి, అందులోనే యోబు గ్రంథం ఉంటుంది, అందులో పరమగీతం ఉంటుంది, రూతు గ్రంథం ఉంటుంది, విలాప వాక్యాలు ఉంటాయి, ఎస్తేర్ ఉంటుంది, దానియేలు ఉంటుంది, యజ్రా, నెహిమ్యా, దినవృత్తాంతాలు అన్ని కూడా ఇందులో ఉంటాయండి. కీర్తనలు ఈ కెతువింలో ఉంటాయి అన్నమాట. తర్వాత ఈ నెవిం అంటే ఇందులోనే యెషయా, ఇర్మీయా, యెహెజ్కేలు, ఆ తర్వాత హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్య, యోనా, మేక, హబక్కుకు, జఫన్యా, జకరియా, మలాకి, హగ్గై ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. మరి ఇందులో ఏముంటాయి తోరాలో అండి అంటే ఈ తోరాలో మనకి ఆది కాండము, నిర్గమాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, అదేవిధంగా ద్వితీయోపదేశకాండం, సంఖ్యాకాండము, లేవియాకాండము. సో ఈ విధమైనటువంటి 5 కూడా ఈ తోరాలో ఉంటాయి. సో దీన్ని ఏమన్నారంటే మనకి తోరా అన్నారండి. కాబట్టి వాళ్ళు మనం చూస్తే పాత నిబంధనలో వీటిని మనం ఇందులో 24ని మనం ఏం చేసామంటే ఈ పాత నిబంధన 24ని 39 పుస్తకాలుగా మనకు చదువుకోవడానికి వెసులుబాటుగా ఉండడం కోసం ఏం చేశారంటే 39 పుస్తకాలుగా మనం డివైడ్ చేసుకోవడం జరిగిందండి. సో ఈ పాత నిబంధన పుస్తకాలు మనం గమనించినట్లయితే మొట్టమొదటి తర్జుమా ఎప్పుడు జరిగిందంటే క్రీస్తుపూర్వం 250లో గ్రీకులో జరిగిందనమాట. ఎప్పుడు చెప్పండి? గ్రీకు. దాన్ని సెప్టువజెంట్ అంటారు. ఇది మీకు అవగాహన కోసం మాత్రమే. సో ఇది మీకు అర్థమైతే ఓహో పాత నిబంధన ఎలా వచ్చింది అనేది మీకు కొంత అవగాహన అర్థమైతే ఆ తర్వాత మనం ఒక్కొక్క బుక్ సర్వే అనేది కూడా మనం చేసుకోవడానికి మీకు ఈజీగా ఉంటుంది అనమాట. సో మొత్తం గ్రీకు, హెబ్రూ మొత్తం ఏం చెప్పను కానీ మీకు జస్ట్ అవగాహన కోసం కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మాత్రం నేను చెప్తున్నాను. ఆ తర్వాత రెండవ తర్జుమా లాటిన్లో జరిగిందండి. రెండవ తర్జుమా లాటిన్లో క్రీస్తు శకం 338 ఏడీలో. సో 338 నుంచి 405 మధ్యలో జరిగింది. దాన్ని లాటిన్ వల్గేట్ అన్నారు. ఈ తర్జుమాని లాటిన్ వల్గేట్ అన్నారండి. ఆ తర్వాత మనం చూస్తే 1384 అండి. 1384 ఏడి ఇంగ్లీష్ అండి. 1384 ఇంగ్లీషు తర్జుమా జరిగింది. అది జాన్ విక్లిఫ్ చేత జరిగింది. ఆ తర్వాత 200 సంవత్సరాల తర్వాత జాన్ విక్లిఫ్ చేత జరిగిన 200 సంవత్సరాల తర్వాత మనం ఇప్పుడు వాడుతున్నటువంటి కేజేవి వెర్షన్ అండి. కేజేవి అంటే ఏంటి చెప్పండి? కింగ్ జేమ్స్ వెర్షన్ అన్నమాట.
ఇప్పుడు చాలా మంది ఈ వెర్షన్ వాడుతూ ఉంటారు. ఇది 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 జాన్ విక్లిఫ్ చేత జరిగినటువంటి దీని తర్వాత ఒక 200 సంవత్సరాల తర్వాత ఈ కింగ్ జేమ్స్ వెర్షన్ అనేది మనకి అందుబాటులోకి వచ్చిందనమాట. సో మరి అలాంటి పాత నిబంధన గురించి మనం అధ్యయనం చేసేటప్పుడు అసలు దీని ఉద్దేశం ఏంటి చెప్పండి? పాత నిబంధన ముఖ్య ఉద్దేశం ఏంటి మనం చదవడం అంటే? అసలు మనకి అసలు బైబిల్ గురించినటువంటి దేవుడు మనకు చేసినటువంటి విమోచన ప్రక్రియ మనకు తెలియాలంటే పాత నిబంధన అనేది చదవాలి. పాత నిబంధన అనేది చదవకుండా అసలు మనకి చరిత్ర తెలియదు, అసలు ప్రపంచ చరిత్ర కూడా తెలియదు అనమాట. ప్రపంచ చరిత్ర చాలా మంది చరిత్రకారులు మరి వాళ్ళ చరిత్ర రాసేటప్పుడు ఓల్డ్ టెస్టమెంట్ అంతా కూడా చదివే వాళ్ళు అంటండి. ఎందుకంటే ఆ చరిత్రకు ఆధారంగా ఉన్నదే మన బైబిల్ అన్నమాట. ఎందుకంటే బైబిల్లో రాయబడినటువంటి రాజులు, బైబిల్లో రాయబడినటువంటి కాలాలు, బైబిల్లో వాడబడినటువంటి వాళ్ళ యొక్క కల్చరు, ఇవన్నీ మరి అన్యులైనటువంటి చరిత్రకారులు పరిశోధన చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎగ్జాక్ట్గా ఉన్నాయి, అందులో ఎటువంటి తేడా లేదనమాట. కాబట్టి అసలు మనకి చరిత్ర తెలియాలంటే మనకి మనం ఏం చేయాలి చెప్పండి? పాత నిబంధనని చదవాలి. అంత మాత్రమే కాదు, సో దేవుడు మనసు మనకు అర్థం కావడానికి పాత నిబంధన మనం ఏం చేయాలి చెప్పండి? అధ్యయనం చేయాలి, పాత నిబంధనని చదవాలి. పాత నిబంధన చదవకపోతే దేవుని మనస్సు మనకు అర్థం కాదు. దేవుని వాక్యాన్ని మనం ఎందుకు అర్థం కాదంటే, మీరు వారి యొక్క జీవితాలను మనం చదువుతున్నప్పుడు ఒక వ్యక్తి దేవునికి సన్నిహితంగా నడుస్తున్నాడు అనుకోండి, అతని యొక్క జీవితంలో దేవుడు ఎలా కల్పించుకుంటున్నాడు, దేవుడు ఎలా అతని విషయంలో అతని జీవితంలో ప్రతిస్పందిస్తున్నాడు, అతని విషయంలో దేవుడు ఎలా స్పందిస్తున్నాడు, అతను ఏ విధంగా ఆశీర్వదిస్తున్నాడు. ఒక వ్యక్తి ఒకవేళ పాపం చేస్తే ఆ వ్యక్తి విషయంలో దేవుడు ఎలా స్పందిస్తున్నాడు, ఎలా ప్రతిస్పందిస్తున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు, ఎలా శిక్షిస్తున్నాడు, ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి చెప్పండి? పాత నిబంధనలు ఉన్నాయి. అంటే నీకేమర్థమవుతుంది? దేవుని మనసు ఇలా ఉంటుందా, పాపం విషయంలో ఇలా ఉంటుంది అనమాట. ఓహో, ఆయన భక్తులైనప్పటికీ కూడా ఆయన ఏం చేశాడంటే, ఆయన భక్తులైనప్పటికీ కూడా ఇందులో నిలబెట్టాడు, బజార్లో నిలబెట్టినట్టుగా. పాపం చేస్తే, నువ్వు పాపం చేసావు దావీదు, ఇదిగో ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా తెలుసుకునేలాగా నేను ఇక్కడ ఈ చరిత్ర అంతా రాపిస్తాను చూడన్నాడు. ఒప్పుకున్నా కూడా రాపిస్తా, ఆశీర్వదించింది కూడా రాపిస్తా, నాకు పక్షపాతం లేదు. ఓహో, దేవుడు ఇలాంటి వాడు, పక్షపాతం లేనివాడు. నీకు ఎలా తెలుస్తుంది? ఆ చరిత్ర అంతా చదివితే తెలుస్తుంది అనమాట. సో అందుకోసమే మరి పాత నిబంధన ఎందుకు చదవాలి అంటే, పాత నిబంధనలో ఎన్నో విషయాలు, కొత్త నిబంధనలో ఎన్నో విషయాలు మనకి పాత నిబంధన చదివితే అర్థమవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు హెబ్రీ రాసిన పత్రికలో విశ్వాసుల యొక్క చరిత్ర చెప్తున్నాడు, విశ్వాసుల వీరుల చరిత్ర చెప్తాడు. ఈ విశ్వాస వీరులందరూ ఎక్కడున్నారయ్యా అంటే, ఎక్కడున్నారు చెప్పండి? ఎక్కడ చదవాలి మనం? పాత నిబంధనలోకి వెళ్ళి చదవాలి. చూడండి, ఒకసారి ఒక వచనాన్ని చూపిస్తాను చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం నుంచి 13వ వచనం ఒకసారి చదవండి. మొదటి కొరింథీ చూడండి, ఇప్పుడు మనకి ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకే వ్రాయబడెను. ఇప్పుడు పాత నిబంధన ఎందుకు చదవాలయ్యా అంటే, ఎందుకు మనం దాని మీద ఎందుకు చదవాలి అంటే, మనకు బుద్ధి కలగాలంటే పాత నిబంధన చదవాలి. అందుకనే పౌలు వివరించేటప్పుడు మీరు అపోస్తులను గమనించండి. అపోస్తులు ఎప్పుడు వాక్యం చెప్పినా వాళ్ళ దగ్గర ఉన్నది ఏంటి? క్రొత్త నిబంధన కాదు, పాత నిబంధన. వాళ్ళు ఎప్పుడు వాక్యం చెప్పినా వాళ్ళు దేంట్లో నుంచి చెప్పేవాళ్ళు? యేసుక్రీస్తు ప్రభుని గురించి అంటే పాత నిబంధనలో నుంచి చెప్పేవాళ్ళు, పాత నిబంధనలో నుంచి చెప్పేవాళ్ళు. ఇప్పుడు పాత నిబంధన ఎందుకు చదవాలి అంటే, ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, యుగాంతమందున్న మనకి
బుద్ధి కలగడానికి. సో చాలా మంది మనం పాత నిబంధన నిర్లక్ష్యం చేయడం చూస్తూ ఉంటాం అనమాట. చదవరు చాలా మంది. సో నీకు అర్థం కాకపోతే అర్థమయ్యే విధంగా నువ్వు వేరే ఏ విధానంలో వెళ్తే అర్థమవుతుందో ఆ విధానంలో దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప దాన్ని ఆపకూడదు. అన్నం తినకూడదు అన్నారండి డాక్టర్ గారు అన్నాడు అనుకో, అన్నం తినకపోతే ఫ్లూయిడ్ ఎక్కించుకో. అది కాకపోతే అన్నం తినకపోతే మొక్కజొన్న పొట్లు తిను, లేకపోతే చపాతీలు తిను, లేకపోతే ఇంకొకటి ఏదో తిను. అంతేకాని తినొద్దన్న అన్నం తినకూడదంటే నువ్వు అన్ని తింటాం మానేసావు అనుకో, ఇంకేం తింటావు? జ్ఞాపకార్థ కూడక తింటారు అనమాట. మన తర్వాత మన జ్ఞాపకార్థకు మిగతా వాళ్ళు వచ్చి అన్నం తింటారు. మన జ్ఞాపకార్థ కూడా అవునా కదా చెప్పండి. నీకు బైబిల్ నాకు అది అర్థం కావట్లేదని పక్కన పెట్టావు అనుకో, అది నీకు ఎంతకు మాత్రం నీకు బుద్ధి కలగదు. ఎందుకు బుద్ధి రాదంటే దేవుడు మనసు నీకు తెలియదు కాబట్టి. దేవుని మనసు నీకు అర్థం కావాలంటే పాత నిబంధన చదవాలి. దేవుని హృదయం అర్థం చేసుకోవడానికి చదవాలి. దేవుని హృదయం మనకు అర్థమైనప్పుడు ఓహో ఆయన ఈ రోజు కూడా అలాగే ప్రతిస్పందిస్తాడు. ఆయన మార్పు లేనివాడు కదా. కాబట్టి నా జీవితంలో కూడా నేను ఇలా ఉంటే నన్ను ఇలా ఆశీర్వదిస్తాడు, అలా ఉంటే నా మీద అలాంటి పరిస్థితి శాపం వస్తుంది. కాబట్టి నేను దేవుని హృదయానుసారిగా ఎలా జీవించాలని నువ్వెలాగ అర్థం చేసుకుంటావంటే నువ్వు పాత నిబంధన చెబితే అర్థం చేసుకుంటావు. కాబట్టి ఇంకా చూడండి, ఇంకా మీరు ఇందాకేం చెప్పారంటే మీకు పాత నిబంధన లేఖనాలు చూసి చెప్పి వాక్యం చెప్పామని చెప్పాను కదండి. చూడండి, మీకు కొత్త నిబంధనలు ఒక ఉదాహరణ చెప్పండి అలా చెప్పిన వాళ్ళు. అదండి, వెరీ గుడ్ అండి. ఏలియా మనవంటి సౌభాగ్య మనిషిని ఆయన యాకోబు రాసుకుంటే చెప్తాడు కదా. ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఎవరంటే ఫిలిప్పు ఒకరోజు ఎక్కడో దేవుని గురించి చెప్తా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి అంటాడు, నువ్వు పలానా అరణ్యానికి వెళ్ళి అంటాడు. అపోస్తల కార్యాల గ్రంథం తీయండి ఒకసారి, 8వ అధ్యాయము. అపోస్తల కార్యాల గ్రంథం 8వ అధ్యాయము 29 వచ్చిన ఒకసారి చదవండి. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో ఆ రథము దగ్గరకు పోయి దాన్ని కలుసుకోమని చెప్పాను. ఫిలిప్పు రథము దగ్గర పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త యెషయా గ్రంథం చదువుతుండగా, ఇప్పుడు ఏం చదువుతున్నాడు చెప్పండి? యెషయా గ్రంథం పాత నిబంధన చదువుతున్నాడు ఆయన. ఎవరో అక్కడ ఉన్నటువంటి ఆ నపుంసకుడు, ఆ హయ్యర్ అఫీషియల్ చదువుకుంటూ వస్తున్నాడు రథం మీద కూర్చొని. నువ్వు చదువుతుందో నువ్వు గ్రహించున్నావా అని అడిగాడు ఈయనండి. అడిగితే ఆయన అన్నాడు, ఎవడైనాను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగో గ్రహింపగలని చెప్పి రథం ఎక్కి నాతో కూర్చోమని చెప్పి ఈయన చెప్పాడు. ఇప్పుడు చెప్పిన తర్వాత ఇప్పుడు ఏం చెప్పాలి? ఆయన యెషయా గొప్పతనం గురించి చెప్పాలా? చెప్తున్నాడా? యెషయా గొప్పతనం గురించి చెప్పట్లేదు, అక్కడ ఉన్న రాజు గొప్పతనం గురించి చెప్పట్లేదు, అందులో ఉన్నటువంటి ఆ అంశాల గురించి ఏం చెప్పట్లేదు. ఆయన దేని గురించి చెప్తున్నాడంటే చూడండి, ఇక్కడ ఆ మాట 35వ వచనం చూడండి. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి 35వ వచనం, అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనములను అనుసరించి అతనికి యేసును గురించిన సువార్త ప్రకటించెను. ఎంత గొప్ప విషయం చూడండి. మనం యేసుక్రీస్తు గురించి సువార్త ప్రకటించాలంటే మనం ఏం తీసుకుంటాం అంటే మత్తయి సువార్త, మార్కు సువార్త, ఇంకోటి ఏదో తీసుకుంటాం. కానీ అసలు యేసుని గురించి సువార్త అపోస్తులందరూ ఎక్కడి నుంచి చెప్పారంటే పాత నిబంధనలో నుంచి చెప్పారండి. ఎందుకంటే పాత నిబంధనలో ఉన్న ప్రతి పుస్తకంలో కూడా యేసుక్రీస్తు గురించినటువంటి ప్రవచనాలు ఉన్నాయి. యేసుక్రీస్తు గురించినటువంటి, యేసుక్రీస్తు ప్రభు గురించినటువంటి విషయాలన్నీ కూడా అందులో ఉన్నాయి. ఎంత మాత్రమే కాదు, ఇంకా మీరు చూడండి, యోహాను సువార్త 5:39 చదవండి. యోహాను సువార్త 5:39 ఏముంది ఇక్కడ? చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ చెప్తున్నారు ఏమని అంటే, లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించున్నారు, అవే నన్ను గురించి సాక్ష్యమిచ్చున్నవి. ఇప్పుడు ఆ లేఖనాలు ఏంటి ఆయన చెప్పేది? ఆ లేఖనాలు ఏంటి అంటే పాత నిబంధన. అప్పుడు యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు కొత్త నిబంధన ఉందా? అంటే ఇప్పుడు నేను కొత్త నిబంధన తక్కువ చేయట్లేదు.
క్రొత్త నిబంధన మనకు అర్థం కావాలంటే పాత నిబంధన మనం ముందు అర్థం చేసుకోవాలి. కొత్త నిబంధన 10వ తరగతి అయితే ముందు నువ్వు 1వ తరగతి నుంచి ఏబిసిడీలు నేర్చుకోవాలి. నువ్వు ఏబిసిడీలు రావు, వాళ్ళు రావు, వీళ్ళు రావు, నేను 10వ తరగతి ఎగ్జామ్ రాస్తానంటే ఏమవుతాం? అన్నీ సున్నాలు వేసుకొని వస్తాం అనమాట. కనీసం నీకు ఏం రాయాలో కూడా తెలియదు కదా. రాసుకోరని మాస్టర్ చూపించినా రాసుకోలేవు కదా. అవునా చెప్పండి. అంటే నీకు బేసిక్ ఏదంటే పాత నిబంధన. అసలు యేసుక్రీస్తు ప్రభువే మనకి ముఖ్యమైనటువంటి వ్యక్తి 66 గ్రంథాలకి కూడా. అయితే అది అర్థం కావాలంటే మనకి యేసుక్రీస్తు ప్రభు గురించినటువంటి సత్యం మనకు అర్థం కావాలంటే పాత నిబంధన మొదటి నుంచి కూడా చివరి వరకు కూడా ప్రవక్తలు రాసిన, కీర్తనలు రాసిన, లేకపోతే ధర్మశాస్త్రాన్ని చూసిన మనం అంతా కూడా మనం పాత అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు గురించి ఉన్నప్పుడు ఆ యేసుక్రీస్తు గురించి ప్రభు గురించిన సత్యాలు ఏవైతే ఉన్నాయో మనం అవి తెలుసుకోవాలంటే పాత నిబంధన మనం అర్థం చేసుకోవాలి. పాత నిబంధన అర్థం కాకనే ఈ రోజున చాలా మంది యోధులు యేసుక్రీస్తు ప్రభుని దేవుడిగా అంగీకరించలేకపోతున్నారు. ఆయన ఏమంటున్నాడు? అవే నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నానని యేసు ప్రభు వారే చెప్తున్నారు డైరెక్ట్ గా. ఇంకా మీరు ఇంకో వచనాన్ని చూపిస్తారు. లోకాసు వార్త 24, 25, 27 చదవండి ఒకసారి. లోకాసు వార్త 24వ అధ్యాయము 25, 25 నుంచి 27 వచనాలు. సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తను కూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళునట్లుగా అగపడగా వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దుకింకినది, మాతో కూడా ఉండవని చెప్పి ఆయన బలవంతం చేసి కనుక ఆయన వారితో కూడా ఉంటకు లోపలికి వెళ్ళింది. చాలండి. 27వ వచనం చూస్తే 27వ వచనం చూడండి. మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములో తన్ను గురించిన వచన భావం వారికి తెలియజేసిన. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు? ప్రవక్తల మందమతులారా అంటున్నాడు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు. అంటే మోషే చెప్పాడు, సమస్త ప్రవక్తలు చెప్పారు. ఎవరి గురించి? యేసుక్రీస్తు ప్రభు గురించినటువంటి విషయాలనే చెప్పారు. కాబట్టి పాత నిబంధన మనం మనము అధ్యయనం చేయాలి అంటే యేసుక్రీస్తుని ప్రభుని తెలుసుకోవడానికి మనం పాత నిబంధన అధ్యయనం చేయాలి. ఎందుకు చేయాలి అంటే అంత మాత్రమే కాదు, మీరు దేవుని వాక్యము ఏముందంటే అది దైవావేశము కలిగినటువంటి ప్రతి లేఖనం అని మరి తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో ఉంది. అంటే ప్రతి లేఖనం అంటే 66 పుస్తకాలు కూడా లేఖనాలేనా కాదా చెప్పండి? లేఖనాలే. దైవావేశంతో ఉన్నాయా చెప్పండి? దైవావేశపూరితమైనవే. మరి 66 పుస్తకాలలో ఈ 39 పుస్తకాలు కూడా దైవావేశమే కదా. నా మాట అగ్ని వంటిది కాదా అన్నాడా? అగ్ని వంటిది కాదా అన్నాడు. ఎక్కడ మాట అది? పాత నిబంధన కదా. మీరు ఎంఐ మార్గంలో ఆయన ఇద్దరు వ్యక్తులు ఉంటే ఆయన లేఖనంలో ఉన్నటువంటి విషయాలన్నీ వారితో చెప్పినప్పుడు వాళ్ళు ఒక మాట అన్నారు. ఆయన లేఖనాలన్నీ వివరిస్తున్నప్పుడు మన హృదయములు మండలేదా అన్నారు. ఇప్పుడు ఆయన చెప్పినటువంటి లేఖనాలు ఏంటి? పాత నిబంధన, కొత్త నిబంధన చెప్పారా? పాత నిబంధనలో ఉన్నటువంటి విషయాలు ఎత్తి యేసుక్రీస్తు ప్రభు గురించి అవి ఏ విధంగా పాత నిబంధనలో వారు మెన్షన్ చేశారో, అవి యేసు ప్రభుని ఏ విధంగా ప్రత్యక్షపరిచావన్నీ చెప్పుకుంటూ మరి యేసుని గురించినటువంటి సత్యాన్ని, సువార్తని వారికి తెలియజేసినప్పుడు వారి హృదయాలు మండాయంట. అపోస్తులందరూ కూడా లేఖనాలను వివరించుకుంటూ సువార్త చెప్పారు. స్టెఫన్ ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. అబ్రహాం దగ్గర నుంచి మొదలుపెట్టి ఎక్కడికి వచ్చాయంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చాడు. అంటే వారందరిని గురించి వివరించి చివరికి ఎవరి గురించి చెప్తున్నాడు సువార్త అంటే యేసుక్రీస్తు ప్రభు, దేవుడు చేసిన త్యాగము, ఇదంతా కూడా చెప్తున్నాడు. కాబట్టి ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే
పాత నిబంధన అనేది మనం మనం దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. సో కొన్ని సందర్భాల్లో ధర్మశాస్త్రము అని మనం మాట వింటున్నప్పుడు పాత నిబంధన కొట్టివేయబడింది అని కొన్ని సందర్భాల్లో మనం చదువుతాం. సో దాని అర్థం ఏంటి చెప్పండి? నెరవేర్చాడు, ఆయన నెరవేర్చడానికి వచ్చాను, కొట్టివేయడానికి రాలేదన్నాడు. సో మరి గలతీకి రాసిన పత్రికలో మరి నేటికి మరి ఆ పాత నిబంధన ఇంకా నిలిచిందని చెప్పి అని అనుకుంటున్నారు. అది క్రీస్తునందు కొట్టివేయబడింది అని రాయబడింది. సో దాని అర్థం ఏంటి చెప్పండి? అంటే అక్కడ పాత నిబంధనతో మనకు పని లేదని కాదు దాని అర్థం. ఇప్పుడు ఏదైతే ఉందో ఈ ధర్మశాస్త్రం అనేది ఏది చేయడానికైతే దేవుడు నియమించాడో దాన్ని క్రీస్తు చేసేసాడు అనమాట. అంటే ఈ ధర్మశాస్త్రం అంటే మనం అర్థం చేసుకోవాల్సిన పాత నిబంధనల పుస్తకాలన్నీ కాదు. మరి ధర్మశాస్త్రం వాడబడినప్పుడు, రాయబడినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ తోరా 5 పుస్తకాలండి, మోషే రాసిన 5 పుస్తకాలు. మీరు ఎప్పుడు ధర్మశాస్త్రం అనే పదం చూసినా ఆ ధర్మశాస్త్రం అనే పదం దేనికి సంబంధించిందంటే ఈ 5 పుస్తకాలకు మాత్రమే సంబంధించింది. ఇది వాళ్ళకి లా. మనకి భారత రాజ్యాంగం, అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం ఎట్లనో వాళ్ళకి అది లా అన్నమాట. వాళ్ళకి చట్టం, వాళ్ళకి అదే చట్టం. వారు పాపం చేస్తే ఏం చేయాలి, వారు దేవుని దగ్గర దోషము చేస్తే ఏం చేయాలి, వారు పాపము చేస్తే ఏం చేయాలని ఇటువంటి విషయాన్ని కూడా వాళ్ళకి రాయబడింది. సో ఒక వ్యక్తి నీతిమంతుడుగా చేయబడ్డానికి, నీతిమంతుడు ఎందుకు అవ్వాలి? దేవుణ్ణి చేరాలంటే, దేవుని రాజ్యానికి చేరాలంటే వీడికి నీతి కావాలి. మరి మనిషి నీతిమంతుడా అంటే మనిషి పాపి. కాబట్టి ఈ ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే ఈ పాపి నీతిమంతుడిగా చెయ్యాలంటే ఈ పాపము ఇంకొక జీవి మీద వేయాల, ఇంకొక వ్యక్తి మీద వేయాలి. ఈ పాపానికి శిక్ష పడాలి. ఈ పాపానికి ఏం పడాలి? శిక్ష పడాలి. ఈ శిక్ష పడినప్పుడు ఈ వ్యక్తికి పాపకి ఏమవుతుంది? విడుదల కలుగుతుంది. అప్పుడు ఇతను నీతిమంతుడు అవుతాడు. ఉదాహరణకి నేను చెప్తాను. నేను తమ్ముడు జాన్ వెస్లీ ఇద్దరం కలిసి బండి మీద వెళ్తున్నప్పుడు కారు వేసుకుని వెళ్తున్నాం ఉదాహరణకి అనుకోండి. ఇక్కడ ఒక వ్యక్తిని గుద్దేశాం. నేనే గుద్దాను డ్రైవ్ చేసుకుంటూ. తమ్ముడు నా పక్కన కూర్చున్నాడు. తనకి కాలు ఇరిగింది. నా బండి ఆపేశారు అందరూ. బండి ఆపేసి జనాలు అందరూ వచ్చారు. జనాలందరూ పోగుపడి ఇప్పుడు బయటికి దిగాను. నేను కూడా బయటికి దిగాను. అన్నారు, అతనికి కాలు డ్యామేజ్ అయింది, కట్టు 10 లక్షలు కట్టన్నారు. ఎంత? 10 లక్షలు కట్టమన్నారు. అంటే ఇప్పుడు ఏంటిది 10 లక్షలు అనేది? పనిష్మెంట్, శిక్ష. నాకు వేసిన శిక్ష, వీళ్ళు వేసిన శిక్ష అంటే పనిష్మెంట్ అనుకోండి. ఓకేనా? ఇప్పుడు తమ్ముడు అటు నుంచి దిగాడు, డోర్లో తమ్ముడు దిగి నేనన్నా, తమ్ముడు నా దగ్గర రూపాయి కూడా లేదురా తమ్ముడు, మరి నేను ఏం చేయాలి, నాకు అర్థం కావట్లేదు. అంటే ఈ కారు కూడా నాది కాదు, ఇంకొకటి తీసుకొచ్చాను, ఏం చేయాలి తమ్ముడు అంటే అప్పుడు ఆయన వచ్చి అన్నాడు, వెంటనే జేబులోంచి చెక్ తీసి 10 లక్షలు తీసుకొని ఇచ్చేసాడు, వీళ్ళకి ఇచ్చేసాడు. ఇతనికి ఇవ్వగానే ఇప్పుడు ఈ డబ్బులు వీళ్ళకి ఇవ్వగానే ఇప్పుడు నాకు ఏమొచ్చిందో చెప్పండి? విడుదల వచ్చిందా? ఇప్పుడు నాకు మళ్ళీ ఎవరన్నా వచ్చి నన్ను 10 లక్షలు కట్టమంటారా? ఇప్పుడు ఈ 10 లక్షలు కట్టక ముందు వరకు నేను ఎవరిని? పాపిని లేదా దోషిని. ఈ పర్యాయ పదాలు. పాపి అంటే మనం ఏదో అనుకుంటాం, లేదా దోషిని కోర్టు భాష చెప్పాలంటే. ఎప్పుడైతే ఈ 10 లక్షలు కట్టాడు అంటే ఈ పాపి నీతిమంతుడు అవ్వాలంటే
ఇతను ఈ పాపానికి శిక్ష పడాలి. ఈ పాపానికి శిక్ష 10 లక్షలు, ఈ శిక్ష అనుభవించాలి. ఇప్పుడు నేనేం చేశానంటే, నేను కట్టలేను కాబట్టి నా బదులు జాన్ వెస్లీ కట్టాడు అంటే నా నా శిక్షను ఎవరు తీసుకున్నారు? ఈయన తీసుకున్నాడు, జాన్ వెస్లీ. అంటే శిక్ష ఎప్పుడైతే పడిందో, ఈ పాపకి శిక్ష ఎప్పుడైతే పడిందో, ఈ పాపం కొట్టివేయబడి ఇతను నీతిమంతుడు అయిపోయాడు. అప్పుడు ఇతను విడుదల కలిగింది. ఇప్పుడు ఇతను వెళ్ళిపోతాడు అనమాట స్ట్రైట్ గా. సో ఇక్కడ దేవుడు చేసింది ఏంటంటే, ఈ ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే, మనిషి పాపి, వీడికి శిక్ష పడాలి కాబట్టి వీడికి ఈ శిక్షని ఒక గొర్రె మీదనో, ఒక మేక మీదనో, లేకపోతే ఇంకొక గువ్వ మీదనో, ఒక పక్షి మీదనో, ఒక ఎద్దు మీదనో, ఏదో ఒక దాని మీద దానికి మోపి వీడు చచ్చిపోవాలి కాబట్టి దాన్ని చంపేస్తున్నాడు అన్నమాట. చంపేసి అంటే ఈ పాపకి శిక్ష అక్కడ పడిపోతుంది. శిక్ష ఎప్పుడైతే అతనికి పడిందో ఇతను ఏమవుతున్నాడు? నీతిమంతుడు అవుతున్నాడు. మళ్ళీ పాపం చేస్తున్నాడు, మళ్ళీ గొర్రెని తీసుకొస్తున్నాడు, మళ్ళీ పాపం చేస్తున్నాడు, మళ్ళీ ఇది కంటిన్యూషన్ ప్రాసెస్ అవుతుంది. కానీ దేవుని దగ్గరికి వెళ్ళే సమయానికి అతను ఏమవుతున్నాడంటే, అతను సంపూర్ణంగా నీతిమంతుడు కాలేకపోతున్నాడు. పూర్తిగా ఇవన్నీ కూడా పూర్తిగా అతను నీతిమంతుని చేయలేకపోతుంది. అయితే ఈ లా అనేది, ధర్మశాస్త్రం ఏం చేసిందంటే కొంతవరకు పరిష్కారం చూపించింది, కానీ పూర్తిగా ఇతను నీతిమంతుని చేయలేకపోయింది. ఇప్పుడు మరి యేసుక్రీస్తు వారు వచ్చి ఏం చేశారంటే, ఆ శిక్ష మొత్తం ఆయన ఒక్కరే భరించి పూర్తిగా అతన్ని, ఈ పాపిని శిక్ష మొత్తం తీసుకొని నీతిమంతునిగా చేశాడు. దేవుని దగ్గర మార్గం సుగమం చేశాడు. సో ఇప్పుడు ఏం జరిగింది? ఆయన ధర్మశాస్త్రాన్ని కొట్టివేలా ఆయన నెరవేర్చాడు. ఇప్పుడు ఆయన నా దగ్గరకు వచ్చి 10 లక్షలు నేను ఇవ్వనని చెప్పి వాళ్ళని అందరినీ కొట్టేసి వాళ్ళందరినీ నరికేసి 10 వెళ్ళిపోదాం అనలేదు ఆయన. ఆయన వచ్చి ఏం చేశాడంటే, ఆయన 10 లక్షలు కట్టి తీసుకెళ్ళాడు నన్ను. అంతేగాని ఈయనకున్న శక్తి, ఈయన దగ్గర ఒక AK-47 ఉందని అందరినీ కాల్ చేసి తీసుకెళ్ళిపోయి నన్ను తీసుకెళ్ళి ఆయన అలా చేయలా దేవుడు. ఆయన ఏదైతే శిక్ష ఉందో, ఏదైతే పనిష్మెంట్ ఉందో దాన్ని తీసుకొని ఆయన కట్టి నన్ను విడిపించాడు. సో దేవుడు కూడా అదే చేశాడు. కాబట్టి తోరా, ధర్మశాస్త్రం అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే ఈ 5 పుస్తకాల్లో ఉన్నటువంటి విషయాలు. కాబట్టి ఇప్పుడు వాటిని మనం పాటించాల్సిన అవసరం లేదు. వాళ్ళకి దాదాపు 700 పైన ఆజ్ఞలు ఉన్నాయి. రాళ్లతో కొట్టి చంపాలి, లేకపోతే వాళ్ళు బలి అర్పించాలి, వాళ్ళు పాపం చేసినప్పుడు ఏయో చాలా సున్నతి ఉంది, వాళ్ళకి చాలా రకాలైనటువంటి ఇవన్నీ ఉన్నాయి వాళ్ళకి సంబంధించింది. అయితే ఆ రోజున వాళ్ళకి ఆ ధర్మశాస్త్రం ఉన్నప్పుడు దేవుడు వారిని ఎలాగ పాపం విషయంలో వారితో వ్యవహరించాడు అనే విషయాన్ని మనం అవగాహన చేసుకొని ఈ రోజున మనతో కూడా ఆయన అట్లా వ్యవహరించగలడు. పాపం విషయంలో ఆయన అలాగే వ్యవహరిస్తాడు. దానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని కూడా ఆయన చూపించాడు. పాపాన్ని ఆయన ఎప్పుడు ద్వేషిస్తాడు, పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ద్వేషిస్తాడు. పాపిని ప్రేమించాడు కాబట్టి మనకి ఆయన మరలా ఆయనే మరి యేసుక్రీస్తు ప్రభుగా దేవుడే ఈ లోకానికి వచ్చి బలిగా అర్పించబడి మనకు విడుదల ఇచ్చాడు అనే విషయం మనకు అర్థం కావాలంటే ఈ ధర్మశాస్త్రం కూడా మనం చదవాలి. కాబట్టి మనం పాత నిబంధన అనేది మనం చదువుతున్నప్పుడు అదంతా కూడా క్రొత్త నిబంధన మనం అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా పాత నిబంధన మనకి ఏం చెప్పండి, ఖచ్చితంగా అవసరం. అంత మాత్రమే కాదు, పాత నిబంధన మనం ఇంకేం చూసాం, మనకు బుద్ధి కలగాలంటే పాత నిబంధన చదవాలి. పాత నిబంధన చదివినప్పుడు దేవుని మనసు అర్థమవుతుంది, దేవుని హృదయం అర్థమవుతుంది. సో ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే పాత నిబంధన మనం చదవాలి. సో చిన్న బ్రేక్ తీసుకుందాం. సో తీసుకొని మీకు ఈరోజు పాత నిబంధన చరిత్ర అంతా కూడా చెప్తాను, కొన్ని నిమిషాలు చెప్పి మనం క్లోజ్ చేసుకుందాము. నెక్స్ట్ క్లాస్లో మనం ఆదికాండం నుంచి చదువుదాం. సో పాత నిబంధన మనం స్టార్ట్ చేసే ముందు పాత నిబంధన ఆ చరిత్ర అంతా కూడా మనము ఒకసారి చూద్దాం. ఆదికాండం సృష్టి ఆరంభం దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి చరిత్ర అంతా కూడా మనం ఒకసారి చూసి మనము ఈరోజు మనం క్లోజ్ చేసుకుందాం. చిన్న బ్రేక్, ఒక